నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, ఈ వారంలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే, గ్రహస్థితి అష్టమంలో రాహువు, తర్వాత రాహు మీనంలో, అష్టమంలో గురుడు, కుజుడు ఇద్దరు, ఓకే. రాహు మీనంలో, శని కుంభంలో, కేతువేమో వ్యయంలో, రవి బుధులేమో చక్కగా కర్కాటకంలో, బుధుడేమో సింహరాశిలో ఉన్నారు. అసలు తులారాశి వాళ్ళకి నాలెడ్జ్ పెరిగిపోతుంది ఈ వారం. ఎంతవరకు అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళంతా విజృంభిస్తారు, వాళ్ళ సొంత ప్రతిభ అనేటటువంటిది చూపిస్తారు. మరి ఇక్కడ మనకి ఈ యొక్క శుక్రుడు మంచి స్థానంలోకి వచ్చాడు కాబట్టి ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు సక్సెస్ అవుతారు ఫస్ట్ తులారాశి వాళ్ళు. తర్వాత పెళ్లి సంబంధాలు మూడ వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి సంబంధాల ప్రయత్నాలు ఇంట్లో వాళ్ళు చేస్తారు. మరి క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది మైండ్, వేవరింగ్ అనేసి తగ్గిపోతుంది, మోసగాళ్లను గుర్తిస్తారు. తర్వాత ఆ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహం వల్ల వీళ్ళల్లో విపరీతమైన మెస్మరింగ్ పవర్ వచ్చేస్తుంది. వీళ్ళకి ఫాలోయింగ్, ఫ్యాన్స్ పెరిగిపోతారు. ప్రేమలేఖలు ఒకటి కాదు 10 వచ్చేస్తాయి అన్నమాట. అంత వీళ్ళకి ఆకర్షణ శక్తి అనేటటువంటిది వీళ్ళకి పెరిగిపోతుంది. వ్యాపారంలో మేం పెడతాం పెట్టుబడి అని మనం అనుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి ఎంతమంది వస్తారా అండి అని. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రావట్లేదు, మేం పెడతాం అని ఇండస్ట్రీస్ అట్లా అనమాట. సో టైం వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. తులారాశి వారికి ఆ టైం వచ్చేసింది. విద్యార్థులు మర్చిపోతారు, పాఠాలు బాగా చదవరు, డిస్ట్రాక్షన్స్, సినిమాలకు వెళ్ళిపోతారు మొత్తం అంతా కూడా. తర్వాత సినిమా హీరోలు మా హీరో అని మళ్ళీ ఇద్దరు గొడవలు కొట్టుకోవడం, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ విధంగా టైం వేస్ట్ చేసుకుంటారు. బళ్ళ మీద వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయి కాబట్టి తులారాశి వాళ్ళకి అష్టమ కుజుడు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్నది ఏముండదు, జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్లకు కాలు ఇరిగిపోయి 3 నెలలు ఇంట్లో కూర్చుంటారు జాగ్రత్తగా కనుక ఉండకపోతే. తర్వాత చాదస్తం పెరిగిపోతుంది కేతుగ్రహం వల్ల. దేవాలయాలు కడగడం, దేవుడి విగ్రహాలు అట్లా అనమాట. ఇది తగ్గించుకోవాలి. తర్వాత నెక్స్ట్ లాభంలో బుధుడు, వ్యాపారంలో తెలివితేటలు. ఏ వ్యాపారమైనా సరే, లాస్ అయిపోయిన వ్యాపారాలైనా సరే మళ్ళీ బెనిఫిట్లోకి పెట్టేసే సామర్థ్యం వచ్చేస్తుంది. అండ్ ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా పని పూర్తయిపోతూ ఉంటుంది. తర్వాత కెమెరామెన్ల కళ్ళల్లో ఆ కోణంలో నుంచి చూస్తే ఎలాగైతే మనకు కనబడుతుందో ఆ విధంగా ప్రతి విషయాన్ని కెమెరా కళ్ళతో ఈ తులారాశి వాళ్ళు చూస్తారు, సక్సెస్ అవుతారు లైఫ్లో. ఇక రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు వేస్తారు, సక్సెస్ అయిపోతారు. టమాటాలు, ఇలాంటి మిర్చి, ఇవన్నీ కూడా ఇప్పుడు మరి ఆకుమడి ఇదంతా తెచ్చుకున్నారు. ఇదంతా కూడా వ్యవసాయం, ప్యాడీ, ధాన్యం చేస్తున్నారు. కొంతమంది కమర్షియల్ క్రాపులు వేసి మంచిగా సాధిస్తారు ఈ వారంలో. కూరగాయల కమిషన్ ఏజెంట్లు బ్రహ్మాండం, అసలు తిరుగులేదు. అండ్ ఆఫీసర్స్, తర్వాత ఈ ఎంప్లాయీస్, వీళ్ళు ప్రాణప్రదంగా ఉంటారన్నమాట. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఈ తులారాశి వాళ్ళు మూవ్ అవుతారు. ఎవరితో కూడా అజాత శత్రువులు అయిపోతారు ఈ వారం అంతా కూడా. ఈ వీళ్ళ యొక్క కోపాలు, వీళ్ళ యొక్క బాధలు, ఇవన్నీ కూడా డిప్రెషన్స్ అన్నీ పోగొట్టుకొని కొత్త ఫ్రెండ్స్తో హ్యాపీగా, కొత్త సంస్థలతో ఆనందంగా ఈ తులారాశి వాళ్ళు గడుపుకుంటారు. సౌందర్య పోషణ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే బ్యూటీ పార్లర్లకు ఎక్కువ ఇవ్వడం, మేకప్లకు ఎక్కువ ఇవ్వడం, ఇలాగనమాట తులారాశి వాళ్ళు. కాబట్టి అనారోగ్యం దగ్గరికి వచ్చేసరికి మరి అష్టమ కుజుడు కదా, జాగ్రత్తగా యాక్సిడెంట్లు అవి జాగ్రత్తగా చూసుకుంటే కనుక తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు, ఇలాంటి మామూలు చిన్న తలనొప్పులు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. చక్కగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా చక్కగా అందరూ గ్రీట్ చేస్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుజుడు బాల మనకి కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడుకు కిలోంపావు కందుల్ని, ఆవు, ఈ ఎర్రని కందులతో పాటు ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా, కుజుడు అంటే ఏంటి, 9 గంటలకు దానం చేయాలి. ఇంట్లో దానం చేయొచ్చు, బయట దానం చేయొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకూడదు, కాళ్ళు పట్టేసుకోవాలన్నమాట. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మనం పూజ చేసుకోవాలి. ఇక డబ్బులున్న వాళ్ళు మోపిదేవి ఇలాంటి గుడులకు వెళ్ళి తిరిగేస్తారు, స్కందగిరి ఇలాగా. దేవుడు అంటే ఇంట్లో చేసుకోవాలి. మనం ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఇంట్లో మనం ఓం స్కంధాయ నమః అనే మంత్రంతో అభిషేకం చేసుకుంటే ఈ వారం పర్ఫెక్ట్ అనమాట. చండ సమితులతో లక్ష్మీ నారసింహ హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి. బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వారం. అలాగే గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.